ఆగస్టు మొదటి వారం రోజున ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటారు. భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, యుఏఈ, మలేషియా మరికొన్ని దేశాలు కూడా అదే రోజున స్నేహ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. స్నేహ ప్రపంచం చాటేందుకు ఫ్రెండ్షిప్ డే వేడుకలు నిర్వహించారు. ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకొని హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని విషెస్ చెప్పుకుంటూ ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ సెలబ్రేషన్ వేడుకలు నిర్వహించారు. నిజమైన స్నేహితులకు వయసు, రంగు, కులంపై ఎటువంటి పరిమితి లేవి చూడరు. ఒక్కసారి స్నేహబంధం ఏర్పడితే జీవితాంతం కష్టసుఖాల్లో తోడుగా నిలబడతారు. మంచి స్నేహితులు ఉంటే జీవితంలో ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనగల వారే నిజమైన స్నేహితులు. అలాగే ఈరోజు స్నేహితుల ప్రాముఖ్యతను, మన జీవితంలో వారు పోషిస్తున్న విలువైన పాత్రను గౌరవిస్తుంది, అలాగే గుర్తిస్తుంది కూడా. బంధాలను బలోపేతం చేయడానికి, స్నేహాలు తీసుకువచ్చే ఆనందాన్ని జరుపుకోవడానికి ఒక అవకాశంగా ఈ ఫ్రెండ్షిప్ డే పనిచేస్తుంది. ఈ రోజున ప్రజలు సాధారణంగా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ రోజున తన స్నేహితులకు ఇష్టమైన సందేశాలను పంపుతారు. స్నేహితులతో కలిసి సమయాన్ని గడుపుతారు. మన కుటుంబాన్ని మనం ఎంచుకోలేం, కానీ స్నేహితులను మాత్రం మనం ఎంచుకోగలం. అపరిచితులుగా మొదలైన పరిచయం తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోతారు. ఎంతో మందికి స్నేహితులే ప్రాణం. వారి అండతోనే జీవించేవారు కూడా ఉన్నారు. అందుకే స్నేహ బంధానికి ప్రపంచంలో ఎంతో విలువ ఉంది. స్నేహంలో నచ్చిన ఆహారం తినడం, కలిసి నవ్వుకోవడం, గాసిప్స్ మాట్లాడుకోవడం, ఎన్నో జ్ఞాపకాలను మూటగట్టుకోవడం అనేవి ఇద్దరు బెస్ట్ స్నేహితుల మధ్య ఉంటుంది. అది మర్చిపోలేని బంధంగా మారుతుంది. ప్రేమ, ఆప్యాయతతో నిండిన స్నేహితులు ప్రతి ఒక్కరికి ఉంటారు. ఇద్దరు స్నేహితుల మధ్య చిలిపి జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. ధైర్యంగా ఉండమని భుజం తట్టే స్నేహితుడు గెలిచినప్పుడు ఆనందంతో బిగ్గరగా అరిచి సెలబ్రేట్ చేసుకుంటారు. ఉత్తమ స్నేహితులు లేని మన జీవితాన్ని మనం ఊహించలేము. ఇప్పుడు స్నేహితులే లేని జీవితాన్ని ఊహించడమే కష్టం. ఫ్రెండ్స్ అంటే మన జీవితాలను సులువుగా మార్చేవారు, మన నవ్వులను రెట్టింపు చేసేవారు, మన బాధలను పంచుకునేవారు. అందుకే స్నేహితుల కోసం ఫ్రెండ్షిప్ డే వచ్చింది. ఈ అనుబంధాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మేము ఇక్కడ కొన్ని ఐడియాలు ఇచ్చాము. స్నేహితుల దినోత్సవం ఆదివారమే వస్తుంది కాబట్టి మీరు స్నేహితులతో రోజంతా గడపవచ్చు. ప్రపంచంలో చాలా దినోత్సవాల్ని అధికారికంగా డిసైడ్ చేస్తుంది. ఐక్యరాజ్య సమితి ఏటా జూలై 30న ప్రపంచ స్నేహ దినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజున మనం అందరం స్నేహ శుభాకాంక్షలు చెప్పుకుంటాం. వీలైతే స్వీట్లు పంచుకుంటాం. కొంతమంది వీకెండ్ కదా అని స్నేహితులతో కలిసి సినిమాకి కూడా వెళ్తారు. ఎలాగోలో ఈ రోజును స్నేహితులతో గడిపితే అదో తృప్తి.